పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో రేపు మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోబోతున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు 2 వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రేపటితో గడువు ముగుస్తుండటంతో కోర్టులో సరెండర్ కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, పిన్నెల్లి సోదరులు రేపు కోర్టులో లొంగిపోనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఇదిమో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం కొండపాడు జంట హత్యలకు సంబంధించి A6, A7 గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిపై కూడా ఇప్పటికే కేసు నమోదైంది. అయితే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్లి తమకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పుడు కూడా బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2 వారాల్లోపు కోర్టులో లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి 2 వారాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రేపు మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయేందుకు తమ న్యాయవాదుల ద్వారా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి రేపు లొంగిపోతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.